2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి లాభస్థానంలో రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మరియు ఏలినాటి శని నడుస్తోంది వ్యయ స్థానంలో. దానికోసమే నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, శివ టెంపుల్ కి వెళ్ళండి, శివుడికి అభిషేకం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారము, మంగళవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మేషరాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు అయితే ఉంటాయి కానీ చిన్నపాటి సమస్యలే తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ ఉండవు. ఎందుకంటే శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉంటారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమాధిపతి అయిన సూర్యుడు వ్యయ స్థానంలో ఉన్నారు. దీని మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. లవర్స్ కి అనుకూలంగా అయితే ఉండదు ఈ వారం అనేది. హెల్త్ పరంగా చాలా బాగుంటది. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. చాలా బాగుంటది ఈ వారం అనేది. శత్రువులు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది ఈ వారం అంతాను. బిజినెస్ పరంగా చాలా బాగుంటది. పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ వారం చాలా అనుకూలంగా ఉంటది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి అయిన శుక్రుడు శనితో కలుస్తున్నాడు. మరియు శుక్రుడు ఉత్తరాభాద నక్షత్రం మీద ఉండబోతున్నాడు. దీని విధంగా ఉండటం మూలంగా కొంచెం మ్యారేజ్ పరంగా మాత్రం ట్రబుల్స్ అయితే ఉంటాయి. యావరేజ్ గా ఉండబోతోంది ఈ వారం అనేది మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉన్నారు. దీని మూలంగానే ఇబ్బందులు అనేవి ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక శనికి హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక తీశాలని సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక తీశాలని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.